దేవుడు మనందరికీ అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి మరి మరొక నూతన సంవత్సర శుభాభివందనాలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దేవుడు ఇంతవరకు మనల్ని కాచి కాపాడి ఈ యొక్క మరి 1 గంట ఈ ప్రాంత సమయంలో దేవుడు మనల్ని తన సంఘంలో నిలవబెట్టి దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట మనం చదవబడిన కీర్తనల నుండి నేను ఈరోజు వివరిస్తాను. 150వ కీర్తన కాదు, 134వ కీర్తనలో రాయబడిన మాట మొదటి వచనాన్ని చదువుదాం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే మనకి 2021 సంవత్సరం వచ్చింది. మరి ఎవరు మొదటిగా స్తుతించాలి దేవుని అంటే దేవుని యొక్క సేవకులు. దేవుని యొక్క సేవకులు అంటే ఒక దైవజనులే కాదు, ఆయన చేత ఏర్పాటు చేయబడిన ప్రతి ఒక్క జనాంగం, ప్రతి ఒక్క బిడ్డ ఎవరు అనబడతారు? దేవుని యొక్క పిల్లలు. దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడుచున్న మనం ఆయన ఏం చేయాలి? ఆయన్ను సన్నుతించాలి. ఎలా సన్నుతించాలి అనే మాట 2వ లైన్లో కనబడతా ఉంది. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో నిలచుండు వారులారా, మీరు ఏం చేయాలి? యెహోవాను సన్నుతించాలి. ఎందుకు సన్నుతించాలయా? ఎందుకు దేవుని నామాన్ని మేము గణపరచాలి? ఎందుకు దేవుని నామానికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఆయన దయాళుడు కనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2 వారాలుగా ఇదే వాక్యం పదే పదే దేవుడు ఇందు నిమిత్తం మాట్లాడుతున్నాడు. మరి ఇంకా ఎవరైనా ఉన్నారేమో మన సంఘంలో, ఇంకా ఎవరైనా దేవునికి లోబడక దేవునికి అవిధేయులుగా ఉంటూ మరి ఒకవేళ ఆయన దయాళుడని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదేమో. పదే దేవుడు నా ద్వారా మీతో ఈ మాట పలికిస్తా ఉన్నాడు. యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా. లోకి వచ్చినప్పుడు అది రాత్రి కానీ పగలే కానీ ఎప్పుడైనా దేవుని యొక్క సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు మనం ఎలాంటి హృదయంతో వస్తున్నాం, ఎలాంటి మన మనస్సుతో వస్తున్నామని ఒకసారి మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే కదా, ఇంతవరకు మనల్ని దేవుడు కాచి కాపాడాడు. 2020వ సంవత్సరం రాత్రి కాలం ముందు గడిచిపోయింది. నిన్నటి వేరు ఈరోజు వేరు అని అందరూ అంటూ ఉన్నారు. కానీ 2021లో మనం ఏమి చేస్తూ ఉన్నాం? దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళిక ఏంటి? దేవుడు మన పట్ల ఉన్న వాగ్దానం ఏంటి? దేవుడు మనకిచ్చిన ఆ యొక్క గొప్ప వాగ్దానం ఏంటి అని ఒకసారి మనం పరిశీలించుకుంటే అనేక మంది చెప్తున్న ఒకే మాట, మాకు వచ్చిన వాగ్దానాలు కానీ ఇవన్నీ నెరవేరడం లేదని చాలామంది నేను చెప్పడం, మా దైవ సేవకులు చెప్పడం విన్నాను. ఎందుకు ఆ యొక్క వాగ్దానాలు, ఆ యొక్క ప్రణాళిక నెరవేరడం లేదంటే కేవలం మనలో ఉన్న కొద్దిగా తొందరపాటుతనం, కొద్దిగా మనలో ఉన్న ప్రార్థన లేని జీవితం వల్ల మనకు వచ్చిన వాగ్దానమే కానీ మనకు వచ్చిన ప్రణాళికే కానీ నెరవేరకపోవడం మొదటి కారణం. మరి ఇప్పుడు మనకు వచ్చిన వాగ్దానాలను బట్టి దేవుని సన్నుతించాలి. ఎటువంటి వాగ్దానం ఇచ్చినా అది కీడు తలపెట్టే వాగ్దానమైనా, అది మేలు చేసేది అయినా, మేలు చేసేది వచ్చినప్పుడే మనం దేవుణ్ణి ఆరాధిస్తాము. కీడు చేసేది వస్తే మేము ఏమాత్రం దేవుణ్ణి ఆరాధించమని ఒకవేళ కూర్చున్నారనుకోండి, దేవుడు మరలా గుర్తు చేస్తూ ఉంటాడు దైవ సేవకుల ద్వారా కానీ మరి ఎటువంటి వర్తమానికుల ద్వారా అయినా దేవుడు మనతో మాట్లాడుతున్న ఒకే ఒక మాట, ఎవరో మన సంఘంలో ఆయనకు అవిధేయులుగా ఉంటున్నారు. ఆయన పట్ల కార్యాలు రూఢీపరచకుండా, ఆయన పట్ల దేవుని పట్ల మనం ప్రార్థన చేయకుండా ఉంటున్నామేమో. అందుకే కదా ఇన్ని 2-3 వారాలు బట్టి క్రిస్మస్ రోజున కూడా ఒకే ఒక మాట మాట్లాడాడు. ఏంటంటే అతడు పుట్టినందున అనేకులు సంతోషించుతిరి అనేను. అంటే ఏంటి ఆ మాట? దేవుడు మనలో పుట్టాలంటే లోకంలో పుట్టాడని అందరూ అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనలో పుడితే అప్పుడు ఏమేంటి? నిజమైన ఆనందం, నిజమైన సంతోషం. అప్పుడు మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తామో, ఎప్పుడైతే పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తామో అప్పుడు క్రీస్తు ప్రభుల వారు మనలో పుడతారు. అప్పుడు మనలో దేవుడు పుట్టాలంటే ఏం చేయాలి? ఇక్కడ రాయబడిన మాటలాగా రాత్రి దేవుని మందిరంలో నిలుచుండు వారులారా, రేయి పగలు దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్న ప్రజలారా, మీరు ఎప్పుడైతే యెహోవాను సన్నుతిస్తారో, తండ్రి అయిన యెహోవా దేవుని ఎప్పుడైతే మీరు సన్నుతిస్తారో అప్పుడు ఏం జరుగుతుంది? మన జీవితంలో నూతనమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. యెషయా గ్రంథం 43:19 వాక్యం అనుకుంటా రాత్రి చదివాం కదా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను అన్న మాట ఒకసారి చదువుదాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని
ఆలోచింపరా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇర్మియా గ్రంథం 1:4. ఇర్మియా గ్రంథం, తల్లి గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. ఇక్కడ రాయబడిన 3 వాక్యాలు మనం మూలాధారం, మూల పాటలుగా తీసుకున్నట్లయితే 134వ వాక్యం, 134వ కీర్తన, ఆ 2-3 వచనాల్లో తెలియబడుతున్న ఒకే ఒక మాట ఏంటంటే దేవుణ్ణి సన్నుతించాలి. అప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఇర్మియా గ్రంథంలో రాయబడిన 1:4 ప్రకారం, అలాగే 2 కొరింథీ 5:17 ప్రకారం, యెషయా గ్రంథం 43:19 వాక్యాల్లో రాయబడుతున్న ప్రకారం దేవుడు మన జీవితాల్లో ఒక నూతన క్రియ చేయాలని ఉద్దేశించి ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుడు ఒక ప్రణాళిక, ఒక గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఎప్పుడైతే మన జీవితాల్లో నెరవేర్చాలి, ఇదిగో ఫలానా బిడ్డల జీవితంలో ఈ సంవత్సరం నేను ఒక కృపను, ఒక దయా కిరీటాన్ని ఆమెకు అనుగ్రహించాలి, ఆ యొక్క పురుషునికి కానీ స్త్రీకి కానీ నేను ఒక సంబంధమైన ఒక రక్త సంబంధాన్ని నేను ఏర్పరచుకోవాలని దేవుడు ఎప్పుడో ప్రణాళిక ఉంచుకుంటే మనం ఏం చేస్తూ ఉంటాం? దేవుడి పిలుపును ఏమాత్రం వినకుండా, దేవుని యొక్క ప్రణాళికను ఏమాత్రం చూడకుండా, దేవుని యొక్క వాగ్దానాన్ని ఏమాత్రం మనం పట్టించుకోకుండా ఏం చేస్తూ ఉన్నామంటే దేవుని పట్ల అవిధేయులుగా ఉంటా ఉన్నాం. మన జీవితాల్లో వాగ్దానాలు నెరవేరడం లేదు, దేవుడు ఇచ్చిన ప్రణాళిక ఎందుకు నెరవేరడం లేదు అని ఒకవేళ ప్రశ్న వస్తే మనం ముందుగా మన మనసును పరిష్కరించుకోవాలి. ఏంటంటే నిజంగా దేవుని నేను నిజమైన హృదయంతో ఆరాధిస్తున్నానా? లోతైన అనుభవాల్లో నేను ఉన్నానా? ఆత్మీయ విషయాల్లో నేను ఎదుగుతున్నానా? నేను యేసుక్రీస్తు ప్రభువారితో అంటుకట్టుబడి ఉన్నానా లేదా అని ఒకసారి మనం పరిశీలించుకోవాలి. అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. మరి అలాగే రాయబడిన మాటల్లో మనం చూసి ఉన్నాం కదా. 2వ వాక్యం కూడా ఒకసారి చదువుదాం. 134:2. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి దేవుడు ఇక్కడ ఇస్తున్న ఈ యొక్క గొప్ప వాగ్దానం ఏంటంటే, ఇదిగో ఎవరైతే దేవుని యొక్క పరిశుద్ధ స్థలం వైపు, అంటే ఆకాశము పరమండలమందున్న ఆసీనుడైన దేవుని వైపు 2 చేతులు దేవుని వైపు ఎత్తి మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తూ ఉన్నామో అప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? మనకు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? అక్కడి నుండి మనకు దీవెన ఆశీర్వాదాలు, అక్కడ నుండే దేవుడు మనకేం పంపుతా ఉన్నాడు? దీవెన ఆశీర్వాదాలు మెండుగా దయచేయునుగాక. ఆమేన్. మరి ఈరోజు రాయబడిన మాటలు, ఈరోజు చెప్పబడిన మాటలు కొద్దిగా ఈ చిన్న ప్రసంగమే అవ్వచ్చు, కానీ దేవుడు ఎంతో మందితో మాట్లాడాడు. ఈరోజు మొదటిగా నేర్చుకున్న కార్యం ఏంటంటే ముందు యెహోవాను సన్నుతించాలి. ఆయన సేవకులైన వారు, ఆయన బిడ్డలైన వారు, ఆయన చేత ప్రణాళిక చేత ఏర్పరపడిన ప్రతి ఒక్క బిడ్డ ఏం చేయాలంటే దేవుని చేత వాడబడాలి. ఎలాగైతే కుమ్మరి వాని చేతిలో ఆ యొక్క మట్టి ఎలాగైతే నలుగుతూ ఉందో, ఆ యొక్క కంసాలి చేతిలో ఆ యొక్క వెండి బంగారు ఎలాగైతే నలుగుతూ ఉన్నాయో అలాగున మనం దేవుని చేతిలో అరిగిపోవాలి. తుప్పు పట్టుపోనివ్వకుండా మన ఆత్మని ఏం చేయాలి? సంరక్షించుకుంటా ఉండాలి. సంరక్షించుకోవాలంటే క్రీస్తు మనలో జన్మించాలి. క్రీస్తు మనలో జన్మించాలంటే మొదటిగా మనం నేర్చుకున్న కార్యం యెహోవాను సన్నుతించాలి ఎల్లవేళలా. అది యోబు గ్రంథంలో మనం చూసాం. ఆయన ఎవరు? న్యాయవర్తనుడు, ఎంతో నమ్మకస్తుడైన దేవునికి నమ్మకస్తుడై యథార్థ వర్తనుడుగా మనం చూస్తా ఉన్నాం యోబు గారిని. ఆయనే అనేక శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ దేవుణ్ణి ఏమాత్రం దూషించలేదు, ఏమాత్రం ద్వేషించలేదు. తన భార్య వచ్చి అంటూ ఉంది కదా, ఒకసారి ద్వేషించి ఆయన దూషించి చనిపోరాదు అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే దేవుని దూషిస్తారో వారిలోకి ఏం ప్రవేశిస్తూ ఉంది? దురాత్మ, మరణం ప్రవేశిస్తూ ఉంది. మనం ఒకవేళ దేవుని సన్నిధిలో ఉండి దేవుని దూషిస్తున్నామేమో, ఈ ఇబ్బంది ఎందుకు వచ్చిందని మనం ప్రశ్నిస్తున్నామేమో ఒకసారి ఆలోచించండి ప్రియ సంఘ బిడ్డలారా. ఈరోజు దేవుడు ఎందు నిమిత్తమైతే ఈ వాక్యం చేత మాట్లాడుతూ ఉన్నాడో అది ఎవరికో ఇది తగలాల్సిన మాట, ఎవరికో ఇది సరిగా మరి అర్థం చేసుకోలేక దేవుని సన్నిధిలో ఉన్న గొప్ప గొప్ప కార్యాలను రుచి చూస్తూ, దేవుని సన్నిధిలో ఉన్న గొప్ప గొప్ప మహోన్నతమైన కార్యాలను రుచి చూస్తూ కూడా ఇంకను దేవుని సన్నిధిలో అదే విధంగా అదే అవిధేయతతో, అదే లెక్కలేని జీవితం, అదే కృతజ్ఞత లేని జీవితంతో ఉన్నారేమో ఒకసారి పరిశీలించుకోండి.
ఈ యొక్క ప్రసంగంలో కానీ ఈ యొక్క వర్తమానంలో దేవుడు మీతో ఏం మాట్లాడాడు? మొదటిగా యెహోవాను సన్నుతించాలి. అలాగే ఆఖరిగా ఒక మాటను చూసి మనం ముగించుకుందాం. 150వ కీర్తన ఆఖరి వచనం. సకల ప్రాణులు యెహోవాను సన్నిధించురుగాక. యెహోవాను ఎవరు దేవుని స్తుతించాలి? సకల ప్రాణులు, ఊపిరి ఉన్న ప్రతి ఒక్క ప్రాణి ఏం చేయాలి? అవును కదా, మనం ఉదయం లేచినప్పుడు ఆ యొక్క పిట్టలు అరుస్తూ ఉంటాయి. ఏంటి, ఏదో సరదా కాదు, కేవలం అవి దేవుణ్ణి ఇదిగో రాత్రంతా కాపాడవయ్యా అయ్యా, ఇదిగో అనేక అపాయకరమైన దినాల నుండి మమ్మల్ని కాపాడవయ్యా అని వారు ఏం చేస్తూ ఉన్నారు? ప్రాణులు సహితం, జంతువులు సహితం, పశువులు సహితం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. కానీ మనకు ప్రాణం ఉంది, మనకు జ్ఞానం ఉంది, మనకు కాళ్ళు చేతులు ఉన్నాయి, మనకు నోరు ఉంది, దేవుణ్ణి ఏ విధంగా అయినా స్తుతించవచ్చు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుణ్ణి ఏమాత్రం స్తుతించకుండా. ఆయన మేలు కావాలి అంటే ఎలా వస్తుంది? దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే కరెక్ట్గా, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం నిజమైన క్రైస్తవులుగా, నామకార్థమైన క్రైస్తవులుగా కాకుండా నిజమైన క్రైస్తవులుగా ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలోకి అడుగు పెడతామో, ఎప్పుడైతే ఆయన పరిశుద్ధ స్థలం వైపు, ఆయన పరిశుద్ధ ఆకాశం వైపు, పరమన్నములందు ఉన్న ఆసీనుడైన దేవుని వైపు మనం చేతులు ఎప్పుడైతే ఎత్తుతామో, అప్పుడు ఏంటి? సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. అవును కదా. మరి మనం గడిచిన సంవత్సరాలన్నింటిలో, గడిచిన సంవత్సరం వెళ్ళిపోయింది 2020లో అనేక శ్రమలను అనుభవించాం, అనేక ఇబ్బందులను అనుభవించాం, అనేక శ్రమలను అనుభవిస్తూ, అనేక పరీక్షలను నెగ్గుతూ, ఓడుతూ, విజయాలను సాధిస్తూ, ఓడిపోతూ ఉంటున్న ఆ సమయాల్లో దేవుడు మన చెంతకు వచ్చి మన చేయి పట్టుకొని అంటా ఉన్నాడు, ఇదిగో భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు సహాయం చేస్తానని ఎన్నిసార్లు మన సంఘానికి ఓదార్పు మాట పలకలేదు? ఎన్నిసార్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి మన కోసం ఇంకా మనం సిలువ వేస్తానన్నావు దేవుణ్ణి. ఇంకా మనం పాపం చేసినప్పుడల్లా, మనం అపవాది మనం ఎప్పుడైతే శోధిస్తూ ఉన్నాడో, అపరాధం చేస్తున్నప్పుడల్లా దేవుని మనం ఎక్కడికి ఎక్కిస్తున్నాం? సిలువకు ఎక్కిస్తూ ఉన్నాం. ఒకనాడు దేవుడు ఒకసారే ఆయన కోసం మనందరినీ కొనడానికి ఎప్పుడైతే దేవుడు సిలువను ఎక్కాడో, కానీ ఇప్పుడు మనం ఎప్పుడైతే ప్రతిసారి పాపం చేసినప్పుడు, ప్రతిసారి దేవుని దూషించినప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నామని జ్ఞాపకం ఉంచుకోవాలంటే, దేవుణ్ణి సిలువకు ఎక్కిస్తున్నామని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈరోజు దేవుడు మాట్లాడిన ఈ చిన్న మాటే కావచ్చు, మరి ఎవరి కోసం మాట్లాడారో మనకు తెలియదు. దేవుడు ఎంతవరకు మనల్ని కాచి కాపాడాడు. దేవా, ఇదిగో ఇంతవరకు నీవు కాచి కాపాడావు, నీకేం అర్పిస్తా ఉన్నాను? ఆయన నైవేద్యాలు, దహన బలులు, ఎటువంటి పలహారం ఆశించే దేవుడు కాదు. కానీ ఆయన ఎవరు? ప్రాణాత్మ శరీరాలను ఒక ఆత్మీయ స్థితిలో మన యొక్క ప్రాణాత్మ శరీరాలను ఉంచినప్పుడు దేవుడు అంటున్న మాట, నిన్ను ఇప్పుడు కాదు నేను సృజించడం, నేను ఇప్పుడు కాదు నీ యందు ప్రణాళిక ఉంచడం, నీ తల్లి గర్భమందు నీవు పిండముగా ఏర్పడక ముందే నేనేం చేశాను? నిన్ను ప్రతిష్ఠించేశాను. ఇర్మియాతో అంటున్నాడు కదా, అయ్యా ఇదిగో నేను ఏ పార్టీ వాడను అంటున్నప్పుడు, ఇదిగో ఇర్మియా అలా మాట్లాడతావేంటి? ఇదిగో నేను ఎప్పుడు నిన్ను సృజించానో తెలుసా? నీ తల్లి గర్భమందు నీవు రూపించబడక ముందే. భూమి ఆకాశాలన్నీ సృజించిన దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న ఒక మాట, అయోగ్యులమైన మనతో, ఏ పాటి భాగ్యం లేని వారు మనతో దేవుడు అంటున్న మాట, ఇదిగో యెహోవాను సన్నుతించండి, నన్ను ప్రార్థన చేయండి, మీకున్న ప్రతి ఒక్క సమస్యను నేనేం చేస్తాను? తీసివేస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడాడు. సమయం మించిపోయింది కనుక నేను ఇక్కడితో ఆప్ చేస్తున్నాను. దేవుడు మొదటిగా పలికిన మాట, ఆయన్ను సన్నుతించాలి. రెండవదిగా ఏం చేయాలంటే, ఆయన మన మీద ఒక గొప్ప వాగ్దానం, ఆయన మన మీద ఒక గొప్ప ప్రణాళిక ఉందని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. తలలు ఉంచుదాం. మన యొక్క